ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సర వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ భూమి కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక తీపి కబురు అందించిందని చెప్పుకోవాలి. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పట్టాదారు పాసు పుస్తకాల మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తొలగించడమే కాకుండా నేడు అదే పాసు పుస్తకాలు వీటన్నిటికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ముద్రించి మరీ ఆ యొక్క హక్కుదారులందరికీ కూడా అందించడం జరుగుతుంది. వాటితో పాటుగా ఏదైతే రెవెన్యూ భూములకు సంబంధించి 5 అంశాల్లో గత ప్రభుత్వం ఆ భూములన్నింటినీ హోల్డ్ చేసిందో వాటన్నిటిని సాధ్యం త్వరగా తొలగించబోతున్నట్టు కూడా తెలిపింది. మరైతే ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి అమ్మా ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం బాబు. సార్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచే ఈ యొక్క రైతులకి భూములు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త పాసు పుస్తకాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రిక ముద్రించి మరీ ఇస్తున్నారు. గతంలో వాటన్నిటిని తొలగించి మరి ఈ అంశం గురించి మీ అభిప్రాయం ఏమంటారండి? మన తెలుగులో ఒక సామెత ఉంది, అది ఏంటంటే మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. ఇప్పుడు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు నోటితో కంటే చేతులతో చెప్పినట్టు అనమాట. ఓకే, చేతల్లో చెప్పినట్టు 2 చేతులు ఇలా నమస్కరిస్తూ శుభాకాంక్షలు చెప్పినంత వరం ఇది. అసలు పాసు పుస్తకాల మీద ముఖ్యమంత్రుల ఫోటోలు, మంత్రుల ఫోటోలు, సరిహద్దు రాళ్ల మీద ఫోటోలు ఎక్కడ భారతదేశ చరిత్రలో ఎక్కడ విన్నామా? ఒక గందరగోళాన్ని సృష్టించిందండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రోడ్లు వేయలేదు, అదో గందరగోళం. లిక్కర వ్యాపారం ఒక గందరగోళం, 3 రాజధానులు గందరగోళం, పాసు పుస్తకాలు ఒక గందరగోళం, పరిశ్రమలు తేలేకపోవడం గందరగోళం, వచ్చిన పరిశ్రమలు వెళ్ళ చూసి పారిపోవడం ఒక గందరగోళం, ఒక సగశాఖ మంత్రి ఒక గందరగోళం, ఏ మంత్రికి విలువ లేకపోవడం ఒక గందరగోళం, కార్యకర్తలకి గుర్తింపు లేకపోవడం ఒక గందరగోళం, ప్రజల్ని కలవకపోవడం ఒక గందరగోళం. ఇన్ని ఒక్కట తిరుపతి ఒక గందరగోళం చేసి ప్రతి చోట ఒక గందరగోళం, 3 రాజధానులు అంటూ ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. దీనికి తోడు ప్రజల భయభ్రాంతులు, రౌడీయిజం. మళ్ళీ ఇప్పుడు కూడా మేము వస్తే మళ్ళీ ఇలా చేస్తాం, మేము వస్తే అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటాడు, కానీ మేము వస్తే కొట్టి చంపేస్తాం రప్ప. ఏంది ఇదంతా? అసలు ఇప్పటికీ వాళ్ళు మారినట్లు కనబడటం లేదు, మారరు కూడా. పాసు పుస్తకాలపై రాజముద్ర, ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఇవ్వటం అంటే ఇది నిజమైన పండుగ వాతావరణం. ఇది జనవరి 1కి ప్రజలకు ఇచ్చిన నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రాజముద్రతో ఇవ్వటం అనేది. ఇప్పటికి వాళ్ళు గందరగోళాన్నే సృష్టిస్తున్నారు రప్ప అని. ఇప్పుడు గౌరవ బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంది సినిమాలో, కంటి చూపుతో చంపేస్తా అంటే కంటి చూపుతో ఎవరన్నా చంపగలడా? అది ఒక వినోదం అండి. జీవితంలో ఓ సినిమా అనేది ఒక వినోదం, కానీ జీవితం వినోదం కాదు, జీవితం సీరియసే. జీవితం ఎప్పుడూ సీరియసే. ఈ సీరియస్నెస్లో ఓ సినిమా చూసో ఎక్కడో మనం రిలాక్స్ అవుతాం. కాస్త కామెడీ చూసి, సినిమా చూసి, డైలాగులు చూసి రిలాక్స్ అవుతాం. దాన్ని జీవితంలోకి తీసుకొస్తున్నారు వీళ్ళు. మేకపోతలు నరికేసి, ఏమంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళందరూ ఏదో జంతువు నరకకుండా నాన్ వెజిటేరియన్ తయారవదు, అలా అని ఆ రక్తాలు చిందించుకుని ఆ భయానక వాతావరణాన్ని సృష్టిస్తారా? తప్పు కదా. ప్రజలు భయపడిపోయారండి. ఆ భయపడిపోయే అయ్యి బాబు ఈ భయభ్రాంతులు అయిపోతుంది ఈ ప్రభుత్వం మనకి. ప్రజలు శాంతం కోరుకుంటారు, ప్రశాంతత తినకపోయినా, ఏమున్నా ఏం లేకపోయినా గంజి తాగిన వాడైనా ప్రశాంతంగా బతకాలని కోరుకుంటాడు. ఇవాళ యోగాని, ఈ గుడికి వెళ్ళటం, ఈ దైవధ్యానం, ధ్యానం ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? చక్కగా ప్రశాంతంగా ఓం నమ శివాయ అనుకుంటూ ప్రశాంతంగా బతకాలని ప్రజలు కోరుకుంటున్న కాలంలో ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించి 5 సంవత్సరాలు ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేసేశారు. ఇవాళ చూడండి, ప్రజలు చక్కగా ఓం అని అనుకుంటున్నట్టు ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్. పోలవరం చక్కగా అభివృద్ధి జరుగుతోంది, రాజధాని జరుగుతోంది, మహిళలకు ఇస్తున్నారు, తల్లికి వందనం ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్ రోజున చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పేద ప్రజల ఇంటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని ఇస్తున్నారు. లోకేష్ గారు విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ వికాసానికి, బాపూజీ కలల కన్నా గ్రామ వికాసానికి పాటుపడుతున్నారు. అందరూ ఒక బాధ్యతాయుతం ఉన్న వాతావరణంలో పనిచేస్తున్నటువంటి సక్రమమైనటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మళ్ళా ఇంకొక 10-15 సంవత్సరాలు, ఈ టర్మ్ కాకుండా ఇంకొక 2 టర్ములు కనుక ఈ ప్రభుత్వం వస్తే ఆ తర్వాత ఎవరు వచ్చినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ అనేది అంటే మొదటి అక్షరం దేశంలోనే నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ అయ్యి తీరుతుంది. చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ ప్రజలు గుండెల్లో ప్రతిష్ఠించుకున్నారు.
ఒక శాశ్వత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లైఫ్ లాంగ్ ఒక శాశ్వత ముఖ్యమంత్రిగా అవుతారు. ఇదే నిజం. ప్రజలు నమ్మారు, నమ్ముతారు. 29లో ఒక అద్భుతమైన విజయం, మరొక అద్భుతమైన విజయం ఇది వస్తుంది. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు మంచిని మెచ్చుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మీరు ఒక్కరు చదువుకుంటే చాలని ఒకళ్ళకి ఇచ్చారు. ఒకళ్ళు కాదు, కుటుంబంలో అందరూ చదువుకోవాలి. కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే ఒకడు కాదు, అందరూ చదువుకోవాలని తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తున్నారు. అంటే ఏంటి? ఆయన చేసిన దాన్ని ఈయన కంటిన్యూ చేస్తున్నారు. మరి ఆయన పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ ఈయన మూసేశారు. ఆయన కట్టిన ప్రజావేదిక ఈయన కూల్చేశారు. ఆ ప్రజావేదిక మీకు ఇష్టం లేకపోతే పేద ప్రజలకు కళ్యాణ మండపం చేయండి, ఒక హాస్పిటల్ చేయండి, ఒక స్కూల్ చేయండి. కూల్చడం ఏంటి? కూలుస్తామండి. మనం ఇంట్లో ఏదైనా వస్తువు పాడైతే దానికి ఆల్టర్నేషన్ ఏదైనా చూస్తాం, అంతే తప్ప కూల్చడం. ఉండేస్తే ఏం చేస్తాం? మంది వేసుకుంటాం, కట్టుకుంటాం, ఏళ్ళు కోసేస్తామా ఏంటి? లేదు కదా. అలాగా ఒక విధ్వంసకరమైనటువంటి ఒక భయానకమైన వాతావరణం, ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మనం అనుకున్నంత అమాయకులు కాదు. వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ బూతుల్ని అబ్జర్వ్ చేశారు, ఈ సంస్కారాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ బూతుల్ని చూశారు, సాగనంపారు. ఈ సంస్కారాన్ని చూస్తున్నారు, కొనసాగిస్తారు. అంతే. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్. నమస్కారం బాబు. Please subscribe to Leo News for more videos.